అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. అంతరించిపోతున్న జీవజాతులను, పక్షులను, జంతువులను లెక్కబెట్టుకుంటున్న మనం అంతరించిపోతామన్న మన మనుగడకే ప్రశ్నార్థకం అయిపోతుందన్న విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. అయితే ఈ రోజుల్లో మనం బతకడం కోసం ఉద్యోగం చేస్తున్నామా, లేక ఉద్యోగం కోసం బతుకుతున్నామా అన్నది మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే అనేకమైనటువంటి జీవజాతులు, పక్షులు ఇక అడవులలో గతంలో నివసించాయి. ఇక ఇప్పుడు ఆ పక్షులు తర్వాత ఈ జంతువులు మనకు కనపడకుండా కనుమరుగైపోయినాయి. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఉద్యోగం కోసం, తర్వాత మన యొక్క జీవితాన్ని, జీవన విధానాన్ని మనం మర్చిపోతున్నాం. అయితే దేశ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఏ టైంలో జరగాల్సిన ప్రక్రియ ఆ టైంలో జరిగితే మన దేశ యొక్క జనాభా పెరుగుతుంది, అంతలో ఆగకుండా మన జనాభా యొక్క ఆగకుండా రెట్టింపు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఉద్యోగం అని చెప్పేసి యువత మొత్తం తమ యవ్వనాన్ని మొత్తం ఉద్యోగం అంటూ చెప్పేసి ఆ విధంగా తన జీవితాన్ని ఎక్కువగా వృధా చేసుకోవడం. ఇక ఎక్కువ ఏదైనప్పటికీ ఇక జీవితంలో స్థిరపడాలి, ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని చెప్పేసి దాని మీద అత్యాశతో, ఆశతో చాలామంది మనం తన జీవితాన్ని ఎక్కువగా వేస్ట్ చేసుకోవడం. ఇక ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, మనం గుర్తుంచుకోవాల్సింది ఆరోగ్యకరమైన జీవన విధానాలు, ఆరోగ్యం ఇలా కాపాడుకోవాలి. తర్వాత మనకు నచ్చినట్లు మనం బతకడం. చాలామంది మనం చూస్తున్నాం, ప్రతి దగ్గర నష్టాలు లేని వ్యాపారము లేదు, ఒత్తిడి లేని ఉద్యోగము లేదు. ఇక చాలామంది మనం ఇప్పుడు గమనిస్తున్నాం, ఉద్యోగాలు చేసిన వారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకున్న వారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక చనిపోవడమే వాటన్నిటికీ పరిష్కారమా? ఇక చూడండి, కష్టాల్లో ఉన్నవారికి సమాజంలో మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది, కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక చాలా వరకు ఉద్యోగం చేస్తున్నాం కదా, ఆర్థికంగా సెటిల్ అయ్యాం కదా, ఆర్థికంగా ఉన్నామని చెప్పేసి తోడు నీడు లేకుండా చేసుకుంటున్నట్టు కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మీరు చూడండి, మనకెంత ఆర్థికంగా ఉన్నా, మనకి ఎన్ని డబ్బులు ఉన్నా, మనం ఎంత ఉన్నతంగా ఎంత గౌరవంగా ఉన్నా, మనకు తోడు నీడ అనేది లేకపోతే అది చాలా ప్రమాదం. ఇక ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే ఒత్తిడి గురై మీ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి, చెప్పుకునే తోడు ఎక్కడుంటుంది, నీడ ఎక్కడుంటుంది అనేది చాలా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మన యొక్క బంధం అనేది చాలా బలపరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రతి దానికి చావే పరిష్కారం కాదు. ఖచ్చితంగా ఏదైనా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎంత ఇబ్బందులున్నా ఎదుటివారితో పంచుకోవాలి. కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి నేటి పరిస్థితుల్లో ఇక మనం చూస్తున్నాం, మన సమస్యలు వినేవారు ఉన్నారా, మన సమస్యలు పరిష్కారం చెప్పేవారు ఉన్నారా? మీరు ఒక్కసారి అందుకని చూడండి. ఇక మరీ ముఖ్యంగా ఇప్పుడున్న సమాజం అయితే ఇక గుచ్చి చంపేస్తుంది.
ఇక అవమానాలతో ఇతల వారిని హేళన చేసి చంపేస్తుంది. ఇక ఈ కష్టాల్లో ఉన్నవానికి తోడుగా, అండగా నిలవాల్సింది పోయి, వాడిని హేళన చేస్తూ ఆ లేనిపోని మాటలతో, సూటిపోటి మాటలతో గుచ్చి చంపేస్తున్న సమాజం నేడు. అందుకనే గతంలో ఒక ఫోర్ ఫాదర్స్ అంటే ముత్తాతల తాతల నాడు ఉమ్మడి కుటుంబం ఉండేది. ఏదైనా సమస్యొస్తే చెప్పేవారు, అండగా నిలబడేవారు, మాట సాయం చేసేవారు, అవసరమైతే ఆర్థిక సాయం కూడా చేసేవారు. ఇప్పుడు ఆ మాట సాయం లేదు, మూట సాయం లేదు. ఇంకేకపోతే ఎగతాళి మాటలు మాట్లాడడం, సూటిపోటి మాటలనడం, సమాజంలో ఈ అండగా నిలవాల్సిన వాళ్ళే, బాధ్యులుగా ఉండాల్సిన వారే ఏకంగా మనుషులను సూటిపోటి మాటలతో సమాజం నుంచి హేళన చేసేటువంటి పరిస్థితి ఎదురైంది. అందుకనే దయచేసి ఉద్యోగమే బతకడం గాదు, జీవితం గాదు. మన జీవితం కోసమే ఉద్యోగం గాదు. కానీ మనం ఏదేమైనా మనం మనిషిగా జీవించాలి. కష్టం ఏదైనా సరే మనం వాటన్నిటిని ఎదుర్కొని మనం నిలబడాల్సిన అవసరం ఉంది.